పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయవలసిన అవసరం టీడీపీ పార్టీకి లేదని మంత్రి సవిత అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పులివెందులలో వైసీపీ పార్టీ ఓడిపోతుందనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఫ్లెక్సీలు చింపడం దారుణమన్నారు మంత్రి. పోలీసులను అసభ్యపరంగా మాట్లాడడం సరికాదని, పులివెందుల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అయితే దౌర్జన్యాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పట్టుకొని పోలీసులకు వైసీపీకి పోలీసులు అడ్డం పట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ పులివెందుల కడప జిల్లాలో నాయకులకు కానీ అవసరం లేదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత 5 సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేది మాకు ఆదేశించారు. అదే పద్ధతిలో మేము నడుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో లాగా నామినేషన్లకి వేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్లు వేశారు, టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈ రోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు. వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలీదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా.